కార్తీక మాసంలో అందరూ చేసే పండగ నాగుల చవితి. ఈ నాగుల చవితి మనం చేసుకోవడం గల ప్రధాన కారణాలు ఉన్నాయండి. ఒకటి సంస్కృతి పరంగా ఒక కారణం అయితే, ఒకటి ఆ పురాణాల ప్రకారం రెండో కారణం ఉందండి. ఒకటి సాంస్కృతిక పరంగా ఒక కారణం ఏంటంటే, మన తాతల ముత్తాతల కాలం నుంచి మనం వ్యవసాయాలు చేస్తూ ఉంటాం. ఈ వ్యవసాయం చేస్తున్న పొలం గట్ల మీద వెళ్ళేటప్పుడు ఆ యొక్క పాము మనపై ఎటువంటి ప్రభావం చూపించకుండా, అంటే నన్నేలు నాగన్న నన్నేలు, నా కుటుంబాన్ని ఏలు, నా ఆప్తులను వేలు, అలాగే పడగ తొక్కితే పగవాడు అనుకోకు, నడుము తొక్కితే నావాడు అనుకో, తోక తొక్కితే తొలగిపో వెళుతూ ఉండు. అంటే మనం పొలం వైపు వెళ్తున్నప్పుడు మనపై ఎటువంటి ప్రభావం చూడకుండా ఆ దేవతకి పూజిస్తాం. రెండు ఏంటంటే, నాగదేవత అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి అంటే సంతానోత్పత్తి, అంటే పురుషుడు యొక్క వీర్యములోని కణాలు నాగసర్పాన్ని పోలి ఉంటాయి కాబట్టి నాగదేవతను పూజిస్తే సంతానోత్పత్తి కలుగుతుందని. అంటే ఎలాగా, నన్నేలు నాగన్న నన్నేలు, ఈ నూకలు తీసుకొని మాకు పిల్ల మూకలను ఇవ్వు. అంటే పిల్ల మూకలంటే పిల్లలను సంతానోత్పత్తి కలిగించమని. కాబట్టి నాగుల చవితి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా పుట్టలో పాలు పోయటం అనేది సాంస్కృతిక సాంప్రదాయం, పురాణాలలో కూడా చెప్తున్నాయి కాబట్టి నమ్మాలి.